కేంద్ర నాయకత్వానికి పొత్తులు ఇష్టం లేదు. ఇక్కడున్న వారే ఎక్కువగా పొత్తుల కోసం పాకులాడుతున్నారని కూడా అంటున్నారు. ఇది నిజమైన అసలు మెయిన్ టార్గెట్ బీజేపీని అటు వైసీపీ కావచ్చు ఎందుకు ఇంత అంటే ఆ కలయిక జరగకుండా ఉండడానికి ఇంతమంది ఇన్ని విధాలుగా ఎందుకు మాట్లాడుతున్నారంటారు? ఒక విషయం అర్థం చేసుకోవాలి. జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీని నడిపించేది ఒక టీం, ఒక వ్యక్తులు కాదనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదే ప్రాంతీయ పార్టీలు నడిపించేది వ్యక్తులు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పొత్తుల విషయంలో ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి ఎత్తుగడల్లో వెళ్ళాలి అనేటువంటిది కేంద్ర నాయకత్వం ఒక రాజకీయ వ్యూహాన్ని ఇప్పటికే తయారు చేసి పెట్టుంటుంది. ఆ రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర పార్టీకి ఇస్తే దాన్ని అనుసరించి మేము ముందుకు పోతాం. ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయం, కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రాంతీయ పార్టీలు అయితే వ్యక్తి యొక్క నిర్ణయం కారణంగా ఆధారపడి ఉంటాయి వాళ్ళ యొక్క రాజకీయపరమైనటువంటి చర్యలన్నీ కూడా, ఎన్నికల్లో వేసేటువంటి అడుగులన్నీ కూడా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఎవ్వరూ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని అభిప్రాయాలు జాతీయ పార్టీ అడిగినప్పుడు మాత్రమే చెప్తారు. అంతేగాని మాకు మా ఇష్టాలను జాతీయ పార్టీ మీద రుద్దే అంత స్థాయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి లేదనేటువంటి విషయం అర్థం చేసుకోండి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు జాతీయ పార్టీలో ఆయన అనేక సంవత్సరాలు సంస్థాగతమైనటువంటి పని చేశాడు. తర్వాత ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు, భారత ప్రధానమంత్రి అయ్యారు. అపర చాణక్యుడిగా పేరు పొందినటువంటి అమిత్ షా గారు అక్కడ ఉన్నారు. సో మాకు సంఘటనా కార్యదర్శిగా, సహసంఘటనా కార్యదర్శిగా ఉన్నటువంటి వాళ్ళు చాలా పెద్ద మనుషులు. ఎందుకంటే కర్ణాటకకు సంబంధించిన, సౌత్ ఇండియాకు సంబంధించిన అన్ని విషయాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మాకు బిఎల్ సంతోష్జీ సంఘటనా మంత్రిగా ఉన్నారు. సహసంఘటనా మంత్రిగా ఉన్నటువంటి శివప్రకాష్జీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్ని చాలా దిగ్విజయంగా నడిపించి ఫలితాలు రాబట్టినటువంటి వ్యక్తి. కాబట్టి మాకున్నటువంటి వాళ్ళందరూ కూడా రాష్ట్రానికి సంబంధించిన పురంధేశ్వరి గారు కావచ్చు, ఇతరత్ర సంఘటనా మంత్రులు అందరూ కూడా చాలా ఒక టీం వర్క్ తోటి వాళ్ళు చేస్తారు. రాష్ట్ర పార్టీకి సంబంధించిన వారి యొక్క అభిప్రాయాలని సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు అడిగి తెలుసుకుంటారు. కానీ మేము జాతీయ పార్టీ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేసేటువంటి సాహసం ఎవరు చేయరు.